महालक्ष्मी प्रीत्यर्थे క్షీరాన్న నివేదనం మహం తుభ్యమహం సంప్రదతే ఇదన్నమమ అమ్మ పట్టున అమ్మోళ్ళ పెట్టి అమ్మ తల్లి మా ఇంటి మహాలక్ష్మివి మా ఇంట్లో సిరులు పొంగించమ్మా చెప్పండి. సిరులు పొంగించు మా ఇంట్లో సిరులు పొంగించు అది అలాగే పొంగి పొందుతాయని చెప్పు. అందరూ దండం పెట్టుకొని అగ్ని వెలిగించుకొని దండం పెట్టుకొని దండి నక్షత్రం వేసుకుంది అగ్ని దేవుడికి. అగ్ని దేవత. హలో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇక ఫైనల్లీ గృహప్రవేశ వేడుకలు ఆడపడుచులు పాలు పొంగిచ్చే కార్యక్రమం అన్నమాట. నేను మీకు ఒక విషయం చెప్తాను. అది చెప్తే కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నది నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మా పుట్టింటికి వస్తే ఎంత స్వతంత్రంగా నేను వంట చేసుకొని తింటానో, అలాగే మా మేనమామయ్య గారి ఇంటికి వెళ్ళినా కూడా నేను అంతే స్వతంత్రంగా వంట చేసుకొని తింటామన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య కూడా ఏ రోజు ఏం చేసుకుందాం అనుష, చక్కగా వండుకొని తిందాము అని చెప్పేసి అంటారు. సో ఆ స్వతంత్రం ఉంది కాబట్టి అలా మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి అలా ఉండగలుగుతామండి. ఎందుకంటే ఏదైనా నేను ఎప్పుడు చెప్తాను, ఆడవాళ్ళు కనుక మనతో మంచిగా ఉంటే ఏదైనా చేయగలుగుతాము. సో ఆ విషయంలో మా అత్త ఎప్పుడూ మమ్మల్ని సపోర్ట్గా ఉంటారనమాట. సో నా పుట్టింటి తర్వాత అంత స్వతంత్రంగా మా మావయ్య గారి ఇంటికి వెళ్ళి హ్యాపీగా వండుకొని తినే స్వతంత్రం ఉంది. సో మా మేనత్తల ఇంట్లో కూడా అలానే ఉంటుందండి. నేను నా లైఫ్లో నేను చాలా ఇంపార్టెంట్ బంధాలు అనుకునేవి మా మేనమామయ్య గారు, అలాగే మా నాన్నగారు చెల్లెళ్ళు, ముగ్గురు మేనత్తలు చాలా ఇంపార్టెంట్ అనమాట నా లైఫ్లో. ఇక వీళ్ళు ఎప్పుడు ఈ బంధాలు నాకు కష్టమన్నా సుఖమన్నా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేది ఈ బంధాలు అనమాట. సో ఇలా అనమాట. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. ఇదిగోండి చక్కగా పాలు పొంగాయి. నిజంగా మా మావయ్య ఇంట్లో ఎప్పుడు సిరులు పొంగి పొరలాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల కూడా వాళ్ళ పుట్టింట్లో ఇలానే కోరుకుంటారు, వాళ్ళ పుట్టింటికి ఎప్పుడూ సిరులు పొంగి పొరలాలని. కదండి మన ఆడవారిలో ఉన్న బ్యూటీ. మనం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఆనందం, అలాగే ఇలా సిరులు అన్నీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సో హ్యాపీగా మా మావయ్య గారి గృహప్రవేశ వేడుక, అలాగే పాలు పొంగిచ్చే కార్యక్రమము ఇవన్నీ చాలా బాగా జరిగాయి. ఇంకా మరిన్ని వీడియోస్లో, యాక్చువల్గా ఇది పార్ట్ 2 కదా, ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి. అన్ని వీడియోస్ బాగుంటాయి. అంటే మామయ్య వాళ్ళ సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే హోమము, అన్ని వీడియోస్ ఉన్నాయి. ముందుగా మన పేజ్ని ఫాలో అయిపోండి.